అమోఘం, అద్భుతం, అనితర సాక్ష్యం కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన నుంచి, ఈ మెరుపు ఆలోచన నుంచి యావత్ ఆంధ్ర జగతి పరిపుష్టంగా ఉండాలని, అన్ని విధాలుగా సౌభాగ్యవంతంగా ఉండాలని ఆకాశం నుంచి తారలన్నీ రాజపడుతున్నటువంటి వేళ ఎవరి నుంచి సంధిస్తున్నటువంటి ఆ తారాజులు ఒక్కొక్కటి ఒక్కొక్క మెరుపు వేగంతో నింగికి ఎగసి అనేక వృత్తాలుగా, ఆకారాలుగా, సౌభాగ్యమానంగా, సుందరంగా, మనోహరంగా, మధురంగా, మంజురంగా విపరీతమైనటువంటి ఆనంద సౌభాగ్యం అందిస్తున్నటువంటి అధికార సాక్ష్యం మరెవరికి సాక్ష్యం కానిటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన యావత్ ఆంధ్ర జగతి కోసం, ఆంధ్ర ప్రజల యొక్క ప్రజానీకం యొక్క సకల వర్గ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వర్యుడు ప్రజలైనటువంటి రీతిలోనే ఈ అద్భుతమైనటువంటి వాయిద్వార్ స్పెషల్ ఎఫెక్ట్ శ్రీ వైద్వార్ సింగ్ గారి నేతృత్వంలో వారి యంత్రాంగమంతా కూడా తరలి వచ్చి మనోహరమైనటువంటి ఈ నృత్య రూపాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. 12 రోజుల పాటు అమోఘంగా, అద్వితీయంగా ఈ వేదిక నుంచి ఆరతి మహోత్సవాన్ని చూసాం కూడా, కానీ ఇలాంటి కన్నుల పండుగని మనం చూడలేదు. ఇవాళ ప్రత్యేకంగా ఒక గ్రాండ్ ఫినాలే ముగింపు అన్నది ఇంత అందంగా పలకవచ్చు, ఇంత అద్వితీయంగా పలకవచ్చు, ఇంత అమోఘంగా పలకవచ్చు, ఇంత గొప్పగా, ఇంత మధుర మంజరంగా పలకవచ్చు అనడానికి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కళ్ళారా తిలకించండి, మనసారా ఆస్వాదించండి ఈ మనోజ్ఞమైనటువంటి కళారూపం. సాగుతున్నటువంటి ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి కళ్ళు విప్పార్చి చూస్తూ ఉన్నాం ప్రేక్షకులంతా కూడాను. వేల మంది ప్రజానీకం రెప్పవేయటం మరిచిపోయి సుందరమైనటువంటి ఈ రూపాన్ని అలాగే మెడ పైకెత్తి, తల పైకెత్తి చూస్తూ అలాగే ఉండిపోయాం. ఇది ఎవరికైనా సాధ్యమా? ఎంతటి గొప్ప అదృష్టం ఉండాలి ఇలాంటి మనోహరమైనటువంటి రూపాన్ని కళ్ళారా తిలకించడానికి. మనం మామూలుగా ఏ ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనూ, ఉత్సవాల్లోనూ ఇలాంటివి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణల్ని టీవీలో చూసి ముచ్చటపడుతూ ఉంటాం. అయితే మన పెద్దలు, మన రాష్ట్రాధినేత, మన ఆంధ్రప్రదేశ్కి మన కృష్ణమ్మ నది ఒడ్డుకు తీసుకువచ్చారు. అపరూపమైనటువంటి ఆ కాంతుల శోభ, అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ శోభని మనసారా ఆస్వాదిద్దాం. ఆ తల్లి యొక్క దీవెన నిండుగా వర్షిస్తుందా అన్నట్టుగా, కనకదుర్గమ్మ తల్లి నిండు దీవెన మన పైన వర్షిస్తుందా అన్నట్టుగా ఆకాశం నుంచి ఆ మెరుపు దీవెనలు అన్ని కూడాను మన మీదకి వస్తూ ఉన్నాయి. అద్వితీయమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ ఉన్నాయి. మనమెన్నడూ చూడనటువంటి ఆ సౌందర్య శోభని చూసి మనసు పులకితమవుతోంది. పులకించిన మనసు హృదయానందంగా ఉండేటువంటి ఈ కార్యక్రమంతో అచ్చరం ఉండేటువంటి స్థాయిలో సాగుతుంది. ఆహా ఆహా, అద్భుతం, అమోఘం, అమోఘం. ఒక్కసారి మీ గర్భాల ధ్వనులు, మిన్నుముట్టేటువంటి గర్భాల ఆహా, ఎంత సుందరంగా ఉంది. ఆకాశం మొత్తం వర్షిస్తున్నటువంటి చిత్రాల మీదుగా అపరూపమైనటువంటి శోభ, లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆనందం కూడా ఇక్కడ ఇలా వెల్లివిరుస్తుందా, ఒక ధారావాతంగా కురుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నాదంతో పాటు అపరూపమైనటువంటి మెరుపులు మన కళ్ళ నిండా మెరుపులే, మట్టి నిండా మెరుపులే. ఆరోగ్య మహోత్సవాన్ని చూసి తన్మయత్వంతో, తాదాత్మ్యంతో నిండా మరిగినటువంటి మనసుని మైమరిపింప చేస్తూ ఉన్నారు పెద్దలు. అమేజింగ్. ముందు సింగ్ అంట, చాలా బాగుంది. ఆహా ఆహా, అద్భుతం, అనితర సాధ్యం. ఎంత సుందరమైనటువంటి కార్యక్రమం ఇది. ఎంతటి అదృష్టం మనది, ఎన్ని జన్మల పుణ్యం మనది, ఎన్ని జన్మల భాగ్యం మనది. ఎన్నాళ్ళలో పుణ్యం చేస్తే కళ్ళారా ఇటువంటి అపరూపమైనటువంటి అందాలు చూచేటువంటి అదృష్టం
అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించారంటారే ఎంతటి పుణ్యఫలమో కదా. అమ్మ తన చల్లని చూపులతోటి తన కరుణతోటి కరుణాంతరంగా అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లి నిండైనటువంటి దీవెన మన పైన వర్షిస్తూ ఉంది. ఒక